కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ ముగిసింది. ఈ సమావేశంలో ఏపీకి తక్షణమే నీటి విడుదలను ఆపాలని తెలంగాణ కోరింది. కేఆర్ఎంబీ ఆదేశాలతో ఇరు రాష్ట్రాల ఈఎన్సీల భేటీ అయ్యారు. అయితే నీటి పంపకాలపై రెండు రాష్ట్రాల ఈఎన్సీలు చర్చించారు. కేఆర్ఎంబీ మీటింగ్లో సాగు, తాగునీటి అవసరాలకు 116 టీఎంసీల నీటిని కేటాయించాలని తెలంగాణ కోరింది. అటు మార్చి నెలకు 18 టీఎంసీల నీరు అడుగుతోంది ఏపీ. ఇప్పటికే 666 టీఎంసీలలో 639 టీఎంసీల నీటిని ఏపీ వాడుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, కేఆర్ఎంబీ మీటింగ్ ముగిసినట్లుగా తెలుస్తోంది, సారాంశం ఏంటి? ఎస్ సునీల్, కాసేపటి క్రితమే కేఆర్ఎంబీ సమావేశం ముగిసింది. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ ఆధ్వర్యంలో ఆయన ఛాంబర్లోనే సమావేశం జరిగింది. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, అదేవిధంగా ఈఎన్సీ అనిల్ కుమార్ కూడా హాజరు కావడం జరిగింది. ఏపీ నుంచి ఈఎన్సీ వెంకటేశ్వర్లు హాజరు కావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ఇరు రాష్ట్రాలకు సంబంధించి నీటి వాడకం, అదే నీటి పంపకాలకు సంబంధించి పైనే ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యంగా ప్రజెంట్ శ్రీశైలం నుంచి పూర్తిగా నీటిని ఎవరు కూడా తీసుకోకుండా ఆఫ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఉన్న వాటికి సంబంధించి ఉన్న నీటంతా కూడా తెలంగాణకు సంబంధించినది మాత్రమే ఉంది కాబట్టి ఏపీ నీరు తీసుకోకుండా చూడాలని చెప్పేసి తెలంగాణ కోరింది. అదేవిధంగా సాగర్కు సంబంధించి కూడా ప్రజెంట్ ఇప్పటికి కూడా 10,000 క్యూసెక్లు ప్రతిరోజు కూడా ఏపీ తరలిస్తుంది కాబట్టి ఆ నీటిని కూడా ఆఫ్ చేయాలని చెప్పేసి తెలంగాణ కోరినప్పుడు, అయితే దానికి సంబంధించి ఏపీ నుంచి తెలంగాణ కోరిన నేపథ్యంలో ఏపీ కూడా దీనికి సంబంధించి సాగర్ కింద పంట పొలాలు ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా గుంటూరు ఆ ప్రాంతంలో పంట పొలాలు ఉన్నాయి. వీటికి సంబంధించి పంట పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది, ఇప్పుడు నీళ్లు ఆపేస్తే అని చెప్పేసి మానవతా తోటి కాస్త చూడాలని చెప్పేసి ఏపీ నుంచి కూడా విజ్ఞప్తి రావడంతో దీనికి సంబంధించి కూడా కేఆర్ఎంబీ చైర్మన్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈఎన్సీలు కూర్చొని మాట్లాడుకోండి, ఎందుకంటే వారు కోరుతున్నది ఇప్పుడు ఎండింగ్ దశలో పంటలు ఉన్నాయి కాబట్టి ఆ పంటలకు సంబంధించిన నీటి విడుదల, అదేవిధంగా తాగునీటి అవసరాల దృష్టిలో కొన్ని వాటర్ అడుగుతున్నారు. దీనికి సంబంధించి రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈఎన్సీలు కూర్చొని మాట్లాడాలని చెప్పి కేఆర్ఎంబీ చైర్మన్ సజెస్ట్ చేశారు. అయితే కేఆర్ఎంబీ చైర్మన్ సూచించిన మేరకు రెండు రాష్ట్రాల ఈఎన్సీలు కూడా తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ ఛాంబర్లో భేటీ కావడం జరిగింది. ఇరు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా శ్రీశైలంకి సంబంధించిన అంశానికి సంబంధించి పక్కన పెట్టిన ఫస్ట్ మొట్టమొదటిగా సాగర్కు సంబంధించిన నీటిని ఎక్కువ మొత్తంలో ఏపీ డ్రా చేస్తుంది కాబట్టి ఏపీ డ్రా చేసిన వాటర్ని నిలిపేయాలని చెప్పేసి తెలంగాణ చెప్తున్న నేపథ్యంలో అక్కడ పంటలు కానీ సాగునీటి అవసరాల దృష్ట్యా ఏమేమి ఉన్నాయనే దానిపైన కూడా ప్రధానంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈఎన్సీలో డిస్కషన్ చేసుకున్నారు. అయితే దీనిగా పూర్తిగా ఇన్డెప్త్గా డిస్కషన్ చేసుకోవడానికి రెండు రాష్ట్రాలకు సంబంధించిన సీఈలు, చీఫ్ ఇంజనీర్లు కూడా భేటీ కావాలని భావించారు. అయితే ఈ సీఈలు రేపు నాగార్జున సాగర్కు సంబంధించి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ నుంచి ఉన్న చీఫ్ ఇంజనీర్, అదేవిధంగా ఏపీకి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ ఇద్దరు కూడా భేటీ కావాలి. నాగార్జున సాగర్ మీద డిపెండ్ అయిన వాటికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన కానీ అదేవిధంగా ఏపీకి సంబంధించి కూడా ఎంత మేరకు పంటలు డిపెండ్ అయి ఉన్నాయో, తాగునీటి అవసరాలు ఎంత మేరకు ఉన్నాయనే దానిపైన కూడా డిస్కషన్ చేయాలన్నారు. అయితే రేపు సీఈలు డిస్కషన్ చేసిన తర్వాత ఎల్లుండి మరోసారి ఈఎన్సీలు భేటీలు కావాలని చెప్పేసి నిర్ణయించారు. ప్రస్తుతానికైతే ఈ సంబంధించిన అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు కూర్చొని డిస్కషన్ చేసుకొని సమస్యలు సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి కేఆర్ఎంబీ చైర్మన్ సూచించిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు అయితే భేటీ కావడం జరిగింది. రేపు సీఈలు భేటీ అయిన తర్వాత ఎల్లుండి ఈఎన్సీలు మరోసారి కూడా భేటీ కావాలని చెప్పేసి నిర్ణయించారు. ఎస్, ఈ రోజు ఈఎన్సీల భేటీ ముగిసిన అనంతరం రేపు సీఈల భేటీ అయిన తర్వాత ఎల్లుండి మరొకసారి ఈఎన్సీల భేటీ అయిన తర్వాత కేఆర్ఎంబీ అధికారులతో మరొకసారి భేటీ ఉండే అవకాశం ఉందా? డెఫినెట్గా ఇదంతా కూడా ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఏపీకి కానీ తెలంగాణకు సంబంధించి కానీ వాస్తవ పరిస్థితి ఏంటి అనేది మరోసారి కూడా బోర్డు ముందు దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. బోర్డు ముందు దృష్టి పెట్టిన తర్వాత దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీకి అవసరాలకు కానీ తెలంగాణ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే తెలంగాణ అయితే 116 టీఎంసీలకు సంబంధించి ఇన్నెంట్ కూడా ఎక్కడెక్కడ అవసరం ఉంటుంది, ఏ మేరకు అవసరం ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా ఇన్నెంట్ కూడా ఇచ్చింది కాబట్టి ఆ 116 టీఎంసీలకు సంబంధించిన వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ కోరుతుంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎల్లుండి ఈఎన్సీల మీటింగ్ తర్వాత మళ్ళీ బోర్డు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత బోర్డు చైర్మన్ దీన్ని ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.